మీరు మీ ఇంట్లో ఇయర్ బడ్స్ వాడుతున్నారా ఇయర్ క్లీన్ చేసుకోవడానికి? దెన్ ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ సత్యప్రకాష్ని, ఆడియాలజిస్ట్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్, పంజాగుట్ట బ్రాంచ్. మేము ఆడియాలజిస్ట్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని మీ ఇయర్స్ క్లీన్ చేసుకోవడానికి ఇయర్ బడ్స్ యూస్ చేయమని ఎప్పుడూ చెప్పము. ఆడియాలజిస్ట్కే కాదు, ఏ ఈఎన్టీ డాక్టర్ కూడా సజెస్ట్ చేయరు. ఎందుకు అనంటే ఇయర్ బడ్స్ అనేవి మీ ఇయర్లో ఉండే వ్యాక్స్ని క్లియర్ చేయడానికి కాదండి. మీరు తలస్నానం చేసుకున్నా, స్విమ్ చేసుకున్నా, లేదా ఇంకేదైనా వాటర్ అనేది వెళ్ళినప్పుడు ఆ ఇయర్ బడ్స్ తోటి ఆ ఎక్సెస్ వాటర్ని డ్రై చేసుకోవడానికి ఉన్నాయి అంతే. అంతేగాని లోపల పెట్టేసి వ్యాక్స్ని తీయడానికి కాదు. దే డోంట్ హ్యావ్ అ కర్వ్డ్ టిప్. వ్యాక్స్ని తీయడానికి ఉండదు. మీరు పుష్ చేసినప్పుడు ఇయర్ బడ్ని చెవిలో పెట్టి తిప్పినప్పుడు ఆ వ్యాక్స్ అనేది ఫర్దర్గా టింపానిక్ మెంబ్రెయిన్కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అది అలా వెళ్ళగా టింపానిక్ మెంబ్రెయిన్ దగ్గర అంతా కూడా వ్యాక్స్ బ్లాక్ అయిపోతుంది. దానివల్ల ఫర్దర్గా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉండవచ్చు, ఇన్ఫెక్షన్స్ బిల్డప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, లేదా మీ టింపానిక్ మెంబ్రెయిన్ రప్చర్ కూడా అవ్వచ్చు, బ్లడ్ రావచ్చు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ జరగవచ్చు. ఇలాంటివన్నీ ఉండకుండా ఉండాలి అని అంటే బడ్స్ని జస్ట్ డ్రైయింగ్ పర్పస్గానే యూస్ చేయండి, క్లీనింగ్ పర్పస్గా కాదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ పక్కన కానీ, మీ ఇంట్లో కానీ, మీ అమ్మమ్మలు కానీ, తాతమ్మలు కానీ ఎవరైనా చేస్తున్నా కూడా వద్దని వెంటనే చెప్పండి. అండ్ ఇయర్ క్లీన్ చేసుకోవడానికి చెవిలో నూనె పోసుకోవడం కానీ అలాంటివి కూడా చేస్తుంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. మీకు వ్యాక్స్ కనుక ఉన్నట్టు అనిపిస్తున్నా, బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తున్నా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి విజిట్ చేసి ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ 1 yearకి ఒకసారి కానీ క్లీన్ చేయించుకోండి. ఇలాంటి డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ మీకు ఇంకా ఏమన్నా ఉన్నట్టయితే యూ కెన్ విజిట్ us at కేర్ హియరింగ్ క్లినిక్స్.